వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. హలో. ఇలా డే 6 ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను ప్రతిసారి వెయిట్ లాస్ అని మాట్లాడుతున్నాను అంటే నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఇట్స్ ఏ ఫ్యాట్ లాస్ జర్నీ అని చెప్పొచ్చు. సో మనకి వెయిట్ లాస్కి అండ్ ఫ్యాట్ లాస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఫ్యాట్ లాస్ పైన. బట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని ఎందుకు అన్నాను అంటే మనం వెయిట్లో డిఫరెన్సెస్ చూస్తాం కాబట్టి వెయిట్ లాస్ ఛాలెంజ్ అన్నాను. ఈ ప్రాసెస్లో మనం ఇచ్చే క్యాలరీ ఇంటేక్, సో క్యాలరీ మేనేజ్మెంట్ అండ్ రైట్ సెల్యులర్ న్యూట్రిషన్ ఎప్పుడైతే బాడీకి మనం ఇస్తామో అప్పుడు రైట్ వేలో ఇంచ్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ అలానే వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉంటారు. సో వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి గోల్ పెట్టేసుకుంటారు. బట్ ఇలాంటి ప్రాసెస్లో వెయిట్ని డేలో కన్జ్యూమ్ చేయాల్సిన ఫుడ్ అండ్ డేలో ఇవ్వాల్సిన ఫుడ్ని బాడీకి ఇవ్వకోకుండా సో మీల్స్ స్కిప్ చేసేయటము వెయిట్ లాస్ అవుతాను, సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటము వెయిట్ లాస్ అవుతాను అని చెప్పేసి చాలా రాంగ్ మెథడ్లో ఇలా చేస్తూ ఉంటారు. ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. వన్స్ ఒకసారి మీరే చెక్ చేసుకోండి. సఫిషియంట్ న్యూట్రిషన్ బాడీకి అందకపోతే మనం ఎంత వీక్ అయిపోతాం అనేది మనం అక్కడే అబ్జర్వ్ చేయొచ్చు. అలా అని చెప్పేసి ఫుడ్నే మనం తగ్గించేయటం వల్ల ఏంటి అని అంటే ఇంకెక్కడి నుంచి మన బాడీకి అండ్ ఆర్గాన్స్కి అండ్ మన సెల్స్కి కావాల్సిన ఫుడ్ మనం ఇవ్వలేకపోతే ఇంకా మన బాడీ అనేది డే లైఫ్లో ఎలా సపోర్ట్ చేస్తుంది? ఈజీగా వెయిట్ లాస్ అయితే చూపిస్తుంది, బట్ కంప్లీట్గా మజిల్ని లాస్ అయిపోతాము. సో ఇలాంటి వెయిట్ లాస్ అనేది మనకి కరెక్ట్ కాదు మెయిన్గా చెప్పాలి అని అంటే. సో ఇన్ కేస్ మనం ఇలాంటి మెథడ్లో మనం వెయిట్ లాస్ కనుక అయినా సరే అది మనకి ఎఫెక్టివ్గా ఉండదు అండ్ అలానే సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనము యాడ్ ఆన్ అయిపోవడం అనేది జరుగుతుంది మనకి లైఫ్లో. సో మెయిన్గా ఏంటి అంటే వెయిట్ లాస్ అయినా ఫ్యాట్ లాస్ అయినా రైట్ వేలో రైట్ న్యూట్రిషన్ బాడీకి అందిస్తూ మనము ప్లాన్ చేసుకొని విత్ గైడెన్స్తో మనమే కోచ్ సపోర్ట్ యొక్క గైడెన్స్తో చేసుకుంటూ అండ్ బాడీకి ప్రోటీన్ ఇంటేక్ ఏమి, కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఏమి, ఫ్యాట్స్ ఏమి, సో యాక్టివిటీ ఏమి, స్లీప్ ఏమి, ఇవన్నీ రెగ్యులర్గా కరెక్ట్గా బాడీకి ఎలా అయితే ఇవ్వాలి అండ్ ఎలా అయితే ఇస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందనేది మనం ఎవ్రీథింగ్ కూడా తెలుసుకొని ఇస్తూ అండ్ క్యాలరీ మేనేజ్మెంట్ని ఎప్పుడైతే మనం రైట్ వేలో మేనేజ్ చేయగలుగుతామో అప్పుడు ఎక్సెసివ్ టాక్సిన్స్ కానీ ఎక్సెసివ్ వెయిట్ కానీ ఏదైనా సరే మనము పర్ఫెక్ట్గా మన బాడీ సిట్రేట్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అయితే మీరు ఒక్కసారి చెక్ చేసుకొని అండ్ కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి మిస్టేక్ అయితే చేయకోకుండా సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది మేనేజ్ చేసి తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా నేను డే 6 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో నేను ఏమేమి తీసుకున్నాను, సో 2 టైమ్స్ మార్నింగ్ అండ్ నైట్ డిన్నర్ షేక్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మంచిగా ఫుల్గా నేనైతే మీల్ని అయితే ప్లాన్ చేసి తీసుకుంటాను. సో అండ్ స్నాక్స్ అలానే ప్రిపేర్ చేసుకుని డే 6 వెయిట్ లాస్ ఛాలెంజ్ ఈ వీడియో. సో డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.